సుదీర్ఘ 7 గంటల విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి బయలుదేరారు. బయటకు వచ్చారు. మనం ఇంతకుముందు విజువల్లో చూసాం. అక్కడి నుంచి బీఆర్ఎస్ భవన్ కు చేరుకోనున్నారు కేటీఆర్. అక్కడ మాట్లాడే అవకాశం ఉంది మీడియాతోని. సుదీర్ఘ 7 గంటల ఏసీబీ విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి ఇప్పుడే బయలుదేరారు. బీఆర్ఎస్ భవన్ కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అక్కడ కేటీఆర్ మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించారు కేటీఆర్ని. కేటీఆర్ విచారణ అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. బీఆర్ఎస్ భవన్ కు చేరుకోనున్నారు. అక్కడ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. రైట్, మనం విజువల్లో చూడొచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. మనం విజువల్లో చూడొచ్చు. భారీ బందోబస్తు నడుమ అక్కడి నుంచి బయలుదేరారు. అయితే అక్కడ మాట్లాడకూడదని ఆంక్షలు కూడా విధించడంతో అక్కడైతే మాట్లాడలేదు కేటీఆర్. మరి బీఆర్ఎస్ భవన్ కి చేరుకునే తర్వాత మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే 7 గంటల విచారణ అనంతరం ఏసీబీ విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి కూడా బయలుదేరారు. భారీ బందోబస్తు నడుమ అక్కడి నుంచి బయలుదేరారు. అయితే ఏసీబీ ఆఫీస్ దగ్గర మీడియాతో మాట్లాడకూడదు అంటూ కూడా ఆంక్షలు ఉండటంతో అక్కడి నుంచి అయితే బయలుదేరారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ భవన్ కు చేరుకోనున్నారు. అక్కడ మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. 7 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు మాజీ మంత్రి కేటీఆర్ ను. విచారణ అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు మాజీ మంత్రి కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో దాదాపు 7 గంటల పాటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు ఎదుర్కోవడం జరిగింది. కొద్దిసేపు క్రితమే అటు ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి బీఆర్ఎస్ భవన్కు బయలుదేరారు. బీఆర్ఎస్ భవన్లో మరి కాసేపులోనే కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా 60 నుంచి 70 ప్రశ్నలు గతంలో జనవరి 9వ తేదీన ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో సుమారు 6.5 గంటల పాటు విచారించిన నేపథ్యంలో అప్పుడు 60 నుంచి 70 ప్రశ్నలు అడిగినట్లు కేటీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ 60 నుంచి 70 ప్రశ్నల వరకు అటు కేటీఆర్ని ప్రశ్నించిన సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా గతంలో అడిగినటువంటి అనేక ప్రశ్నలతో పాటు ఇటీవల కాలంలో ఎఫ్ఈఓ ప్రతినిధులతో ఎఫ్ఈఓ సీఈఓతో నిర్వహించినటువంటి వీడియో వర్చువల్గా జరిగినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు మరొకసారి కేటీఆర్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటివరకైతే ఈ కార్ రేస్ కేసులో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు ఏ విధంగా బదిలీ చేశారు, మరోవైపు డబ్బులకు సంబంధించిన అటు గతంలో సంబంధించినటువంటి ఆర్బీఐ అప్రూవల్ లేకుండా మరోవైపు మంత్రివర్గ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏ విధంగా నిధులు బదిలీ చేశారన్న దానిపై కూడా ఈరోజు మరొకసారి కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇప్పటికే అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ స్టేట్మెంట్, మరోవైపు బిఎల్ స్టేట్మెంట్ తో పాటు మరోవైపు కంపెనీ సీఈఓ సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. కాబట్టి వారిచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ రోజు మరొకసారి కేటీఆర్ ని సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సుమారు 7 గంటల పాటు కేటీఆర్ అనేక కోణంలో ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరొకసారి ఎప్పుడు పిలిచిన విచారణకు అందుబాటులో ఉండాలంటూ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు సూచించారు. మరొకసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారించి తన చివరిగా మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెప్తారు. ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో తాము ఎప్పుడు పిలిచినా ఖచ్చితంగా విచారణకు హాజరవుతారని కేటీఆర్ ఏసీబీ అధికారులకు సూచించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. థాంక్యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.